నమస్తే, పద్మమ్మ ఛానల్కి స్వాగతం. ఈరోజు దొండకాయతో ఉల్లికారం చేద్దాం రండి. ముందుగా దొండకాయ ముక్కల్ని శుభ్రంగా చేసుకున్న తర్వాత మనం ఇట్లా నిలువుగా ఘాట్లు పెట్టుకొని కాకరకాయకి ఎలా పెడతామో అలా పెట్టుకొని కొంచెం వాటర్ పోసుకొని ఉడికించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఉల్లికారంలోకి ఉల్లిపాయని శనగ ముక్కలు తరుక్కొని కొద్దిగా పచ్చివాసన పోయేదాకా అది కూడా వేయించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత బాండీ పెట్టుకొని మినప్పప్పు, శనగపప్పు, జీలకర్ర, కొంచెం ధనియాలు వేసి ఫ్రై చేసుకోవాలి. దీంట్లో ఆయిల్ వేయ అవసరం లేదు. ఈ పొడి వేసి ఉల్లికారం చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. మీరే చూడండి. మిక్సీ పట్టేటప్పుడు కొంచెం వెల్లుల్లి, ఉప్పు, సరిపోయినంత కారం, 1 స్పూన్ చింతపండు వేసి మనం ఉల్లికారంని రెడీ చేసుకోవాలి. తర్వాత పొయ్యి మీద బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఉడికించిన దొండకాయల్ని బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారా, త్వరగా ఉడికినే వేగిపోతాయండి ఇవి, ఉడికించాం కదా. అదే ఆయిల్లో ఈ ఉల్లిపాయ కారం వేసి బాగా ఫ్రై చేయాలి. ఉల్లిపాయ కూడా మనం ముందుగా వేయించి చేసాం కాబట్టి ఇది కూడా త్వరగా వేగిపోతుంది. ఇట్లా దగ్గరకు వచ్చేసిన తర్వాత దొండకాయ ముక్కలను వేసి ఒకసారి బాగా కలిగి పెట్టుకుంటే ఆ ఘాట్లలో కూడా ఈ మసాలా వెళ్ళి దొండకాయ బాగుంటుంది. చూసారా, మగ్గిపోయింది. పైన కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకోవడమే. ఇది రసంలోకి, సాంబార్లోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది ఫ్రై. దీనిలో మనం కొంచెం నెయ్యి వేసుకొని తినాలి, చాలా బాగుంటుంది. అన్నంలో వేడివేడిగా పెట్టుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని అట్లా కలుపుకొని తింటే మీరే సూపర్ అంటారు. చూడండి దొండకాయ ఎట్లా విడిపోతుందో. తప్పకుండా మీరు ట్రై చేయండి. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వాచ్ మై ఛానల్.